నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు చదవరా? యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనములు. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయొచ్చునని వారితో చెప్పి, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనుషుల స్వభావం మొట్టమొదటిగా మనం ఇక్కడ యేసు ప్రభు మీద నేరం మోపాల. చెప్పండి, ఎవరి మీద నేరం మోపాల? యేసు ప్రభు మీద నేరం. చూడండి, అపవాది 20 గంటలు లేదా రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద ఏం మోపుతాడట? నేరం మోపుతూనే ఉంటాడు. వీళ్ళు ఇంకా సూపర్ తెలుసా, యేసై మీదనే నేరం మోపాలని చూస్తున్నారు. అపవాది ఎవరి మీద నేరం మోపుతూ ఉండేవాడు? మన మీద నేరం. మన మీద. వీళ్ళు ఆయన మీద, ఎవరండి వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళ బాధ అంతా ఏంటి? వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళు ఎందుకు ఒక్కొక్కరిని పట్టుకుని వస్తున్నారు ప్రభు దగ్గరికంటే ఆయన మీద నేరం మోపాలని. అపవాది తన పనిలో తను ఉన్నాడుగా, నీకెందుక పని? వానికంటే ఎక్కువ పనిలో ఉన్నారు వీళ్ళు. గమనిస్తున్నారా? ఆయన మీద నేరం మోపాలని ఆయన్ని శోధిస్తూ ఇలాగున అడిగిరి. ఫస్ట్ నేరం మోపే బుద్ధి మానాలండి. చెప్పండి అన్నమాట. ఫస్ట్ నేరం మోపే బుద్ధి మానాలి. నేరం మోపే బుద్ధి మానితే అన్ని ప్లెయిన్ గా కనిపిస్తాయి. అప్పటి వరకు అన్ని కాంప్లికేటెడ్ గానే కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? ఇక్కడ చూడండి, వాళ్ళట ఒక స్త్రీని తోడుకొని వచ్చారట. ఆమెను మధ్య నిలవబెట్టి ప్రభుతో చెప్తున్నారట, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను. వీరి న్యాయం ఎంత గొప్పదంటే, శాస్త్రుల పరిసయ్యుల న్యాయం, వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను అంటే మరి పురుషుడెక్కడ? ఒక స్త్రీని పట్టుకుని వచ్చి నేరం మోపుతున్నావు కదా, మరి 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 అందులో పాల్గొన్న పురుషులు ఉండాలి కదా. ఏదో రకంగా
ఆయనను ఇరికించాలా? ఇప్పుడు ఏం చెప్తారు అని చూడాలి. ఎందుకు? ఈయన గురించి ఒక టాక్ నడుస్తుంది. ఏమని? ఈయన పాపులతోనూ సుంకర్లతోనూ ఏం చేస్తాడట? కలిసి భోజనం చేస్తాడు, స్నేహం చేస్తాడు. ఈయన పాపులతోనూ సుంకర్లతోనూ మాట్లాడతాడు. ఇప్పుడు పాపమందు పట్టబడిన స్త్రీ ఇప్పుడు ఏం చేస్తాడు చూడాలి. అని ఆయన మీద నేరం మోపాలని వాళ్ళు వచ్చారు. అన్ని అంతరంగంలోను ఎరిగిన వాడు ఆయన. అయితే ఏసట వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. ఆయన మీద నేరములు మోపాలని వస్తే ఆయనకి తెలియదా ఏం నేరం ఉందో వాళ్ళ మీద? ఆయన రాస్తే వీళ్ళేమవ్వాల? ఏమవ్వాల? ఆయననట 7వ వచనం, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా. అంటే కొంతమంది పట్టు వదలరండి, పట్టిందే పడతారు, పట్టిందే పడతారు, పట్టిందే పడతారు. ఎలా ఉంటదంటే ఇంకా మనశ్శాంతి ఉండదు వారికి. ఆ పట్టు వదిలేయాల. ఏ పట్టు? నేరం మోపాలనే పట్టు. చెప్పండి అన్నమాట. నేరం మోపాలనే పట్టు. ఎప్పుడైతే వాళ్ళు వదిలేస్తారో అప్పుడు వాళ్ళు నిజంగా సమాధానంతో శాంతితో ఉండగలరు. ఇక్కడ చూడండి, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పారు. మనుషులకున్న స్వభావం, తన తప్పు ఎవరికి తప్పుగా అనిపించదు, ఎదుటివాని తప్పే కనిపిస్తుంది. ఎదుటివాని తప్పుల వలన వీళ్ళు కృంగిపోవాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు వాని తప్పులు వీళ్ళు ఏమన్నా మోస్తారా? చెప్పండి. మోయర్ సిస్టర్. సరే, ఆమె వ్యభిచారం ఉంది, పట్టబడింది. ఆమె పొందవలసిన శిక్షను వీళ్ళే భరిస్తారా? లేదు. వీళ్ళకి ఏ భరింపు ఉండదు, వీళ్ళకి అసలు సంబంధమే లేదు ఆ మాటకు వస్తే. అయినా ఆమెను సహించలేరు. ఏం చేయలేరు? సహించలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన్ని పట్టు వదలక అడగాల. ఆయన ఏమంటాడు, ఈమెమంటది. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన్ని? మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం ఆమెని. మేమేం చేస్తాం? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. మా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, లీగల్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు పట్టుకో, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యి అని అంటే, చూడండి, ఆయన ఒకటే మాట, మీలో పాపం లేనివాడు ఫస్ట్ రాయేయండి. వెంటనే మరలా వంగి ఆయన రాస్తూ ఉన్నారట. మరి ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. అంటే పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు వాళ్ళు కూడా ఇదే పాపంలో ఉన్నారన్నమాట. అంతే కదండి? అవును సిస్టర్. ఎలాగైతే వ్యభిచారమందు పట్టబడిన పురుషుడిని వీళ్ళు తేలేదు, ఈ నేరం మోపుతున్న వారు కూడా అదే పాపంలో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పాపాన్ని వాళ్ళు బయటేసుకోరు కదా.
ఎదుటివాని పాపమే పాపంగా కనిపిస్తుంది కదా. ఈ దురవస్థలో నుండి ఈ నేరం మోపు వారు బయటపడుదురుగాక. ఆమేన్. ఆనాటికి ఈనాటికి కూడా నేరం మోపే పనిలో అపవాది ఉన్నాడు. వాడి జాబ్ లో ఇంకా ఎవరు జాయిన్ అవ్వద్దు. చెప్పండి అన్నమాట. చూడండి, ఒకరిని పట్టుకొని వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వాని మీద నేరం మోపితే ప్రభుకి ఏమన్నా సంతోషం అనుకుంటున్నారా? లేదండి, లేదు. అరే, దిగంబరుడుగా పడుకొని వస్త్రహీనుడుగా ఉన్న, మత్తులో ఉన్న నోవాహు తాను దిగంబరుడుగా ఉన్నాడని బయట చెప్పిన హాము ఆశీర్వదింపబడ్డా, శపించబడ్డా? శపించబడ్డాడు. కారణం ఏంటండి? తను చెప్పింది అబద్ధమా? కాదు. నోవాహు నిజంగా దిగంబరుడుగా లేడా? ఉన్నాడు. ఏమన్నా తప్పు చెప్పాడా అండి? ఆమె ఏమన్నా తప్పు చెప్పాడా? లేదు. కాదు. అయినప్పటికీ కూడా కప్పిన యాపేదు గాని కప్పిన షేప్ ఆశీర్వదింపబడి తప్ప దాన్ని విప్పి బయట హాము తప్పించబడ్డాడు. అలా నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నీకు రుజువులు ఉన్నాయని చెప్పి నువ్వు అందరికీ వెళ్ళి బాహాటంగా పాపి 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 అని చెప్పడం వలన నీకేమైనా రివార్డ్ వస్తుంది అనుకుంటున్నానా? యూ విల్ గెయిన్ నథింగ్. ఏమి సంపాదించలేవు. చెప్పండి అన్నమాట. అంతే. అటు దేవుని దగ్గర పేరు వస్తుంది అనుకుంటున్నావా? రాదు. అది నీకు ప్రయోజనకరం కాదు. అది నీకు ప్రయోజనకరం కాదు. దేవుని రాజ్యం నాకు ప్రయోజనకరం కాదు. ఇది కేవలం అపవాదికే ప్రయోజనకరం. బికాజ్ వాని జాబ్ నువ్వు చేస్తున్నావు. ఒక్కసారి ఈ మాట మనం వేసుకుంటే, ఏ మాట? నాలో పాపం ఉందా? నాలో పాపం లేకపోతే మొదటి రాయి వేయచ్చు అన్న మాట మనం గనక అప్లై చేసుకుంటే ఎవ్వరి మీద నేరం మోపలేమండి. అసలు నేను పాపం చేస్తున్నాను అని ఒప్పుకోవడమే పాపంలో నుంచి బయటకు వచ్చే మొదటి మెట్టు. పశ్చాత్తాపానికి మొదటి మెట్టండి నేను పాపిని అని గ్రహించడం. నాలో పాపం లేదు, నేను చాలా నీతిమంతుడు, నేను 99 బ్యాచ్ అనేవాడు ఎప్పుడు చూడు నేరాలు మోపుతూనే ఉంటాడు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు సంఘములలో పాపులు సుంకర్లు మార్పు పొందాలి తప్ప మార్పు పొందిన వారు శాస్త్రుల వలె పరిసయ్యుల వలె మారకూడదు. మన మనస్సు మారి ప్రభు వలె రూపాంతరం పొందితే చాలు.
మళ్ళీ శాస్త్రుల వారి పరిశీలి వల్ల ఇంకో రూపాంతరం వద్దు. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. అయ్యా, మా సంఘములలో ఉన్న వాళ్ళు శాస్త్రుల వల్లే పరిశీలి వల్లే తయారవ్వద్దయ్యా. ఆ రూపాంతరం మాకు వద్దని చెప్పండి. యేసు దగ్గర ఆగితే చాలు. ఎందుకంటే వీళ్ళు చాలా గనులు. యేసు మీదే నేరం మోపాలని తిరుగుతున్న వాళ్ళు. ఆ స్థాయికి మన సంఘాల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికి వద్దని ప్రార్థన చేద్దామా? మొదట వ్యక్తిగతంగా మనం, రెండవదిగా మన కుటుంబాలు, తర్వాత మన సంఘములు, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. చేస్తారా ఎవరైనా ఈ ప్రార్థన? అవును బాబోయ్, ఈ శాస్త్రుల పరిచయాల రూపాంతరం వద్దు అన్న వాళ్ళు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మహోన్నతుడ, పరిశుద్ధుడ తండ్రి, వందనాలు, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రంలో ప్రభా. అవున తండ్రి ప్రభా, ఈ శాస్త్రుల పరిచయాల మార్పు మాకు వద్దు నాయన నా తండ్రి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నాయన నా తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి సుంకర్లు, పాపులు అందరూ కూడా నా తండ్రి ప్రభా యేసువలే మార్పు పొందినట్లుగాను ఆశీర్వదించండి నా తండ్రి. మీకు స్తోత్రం. అంతేగాని నా తండ్రి ప్రభా శాస్త్రుల పరిచయాల వలె మార్పు వద్దు నా తండ్రి. మీకే స్తోత్రములు సమర్పించుకుంటున్నామయ్యా నాయన నా తండ్రి ప్రభా. నేరము మోపవలనని నాయన ఎలాగనైతే యేసు ప్రభునే శోధించేటువంటి ఆ యొక్క నా స్వభావము ఉండకుండా కంప్లీట్ గా నా తండ్రి నాలోను, మాలోను, సంఘంలోను, సార్వత్రిక సంఘంలోను నా తండ్రి ప్రభా ఉన్న ప్రతి ఒక్కరిలోను నాయన ఇట్టి స్వభావంను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. కంప్లీట్ గా నాయన నా తండ్రి ఈ యొక్క స్వభావంను కొట్టివేయమని వేడుకుంటున్నామయ్యా. పేర్లతో సహా మా యొక్క జీవితాల్లో ఉండకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన నా తండ్రి. మొట్టమొదట రాయి, ఏ పాపము చేయని వాడు మొట్టమొదట రాయి వేయమని చెప్పినటువంటి ఆ మాట మా అందరి జీవితాల్లోనూ మేము అప్లై చేసుకున్నప్పుడు ఇతరుల మీద మేము నేరం మోపే వాళ్ళగా ఉండము నాయన నా తండ్రి. నిజము నాయన నా తండ్రి ప్రభా. ఇతరుల మీద నేరం మోపుచున్నప్పుడు నాయన నా తండ్రి మేమును అట్టి పాపంలోనే ఉంటిమి కదా అన్నటువంటి ఆ జ్ఞానమును బట్టి నాయన నా తండ్రి ప్రభా ఆ యొక్క ఆలోచనను బట్టి నా తండ్రి ఇతరుల మీద నేరం మోపేవారుగా ఉండరు గనుక నాయన నా తండ్రి అట్టి మనస్సును, అట్టి గ్రహింపును దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మీ వలే మార్పు పొందినట్లుగా నాయన నా తండ్రి ప్రభా మీ కృప మాకందరికీ అనుగ్రహించి మీ మనస్సును మాకు ధరింప చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభుకు ఆమెకు అవుతున్న మాట చూడండి. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆమెతో చూడండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ బయటికి వెళ్ళిపోయారు. అంటే అందరూ మేము పాపం చేశామని ఒప్పుకున్నారు కనుకనే బయటికి వెళ్ళిపోయారు. యేసు మాత్రమే మిగిలి ఉన్నారంటే ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయనే మిగిలి ఉంటారు. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉంది ఎందుకంటే ఆమె పట్టబడింది గనుక. యేసు తల ఎత్తి చూసి, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు? శాస్త్ర పరిచయలు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఉన్నారటండి శాస్త్రుల పరిచయాల గుంపులో. అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు అడుగుతున్నారు, అమ్మ వారు ఎక్కడున్నారు? యేసుప్రభు ఎత్తుకుంటున్నారండి వాళ్ళు లేరని. అంటాను ఒక్క మాట వాళ్ళందరినీ వెళ్ళగొట్టింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఇయలే ఆయన. అందరికి కలిపి ఒకటే షాట్. ఈ బౌలింగ్ చేసే వాళ్ళు చూడండి, ఒక బాల్ వేస్తే బ్యాట్ తో ఒకసారి కొడితే ఎన్ని బాల్స్ బయటికి వెళ్తాయి? గ్రౌండ్ దాటి ఎన్ని బాల్స్ బయటికి వెళ్తాయి? ఒక బాల్ వేస్తే ఒకటే వెళ్తుంది కదా. వీళ్ళు చూడండి ఎంత మంది ఎన్ని బాల్స్ వేయడానికి వచ్చారో.
మొత్తం అందరికి ఒకటే షాట్, మొత్తం అందరు అవుట్ ఆఫ్ స్టేడియం అన్నమాట. వింటున్నారా? వింటున్నాం అక్క. ఆ? చిన్న పిల్లలు ఆడుకునే బాల్ దగ్గర నుంచి పెద్ద వాలీబాల్ దాకా మొత్తం అన్ని సిక్సర్ కొడితే ఎట్లుంటదో అలా ఉంది అక్కడ. మొత్తం అందరు అవుట్. ప్రభు అడుగుతున్నారు, అమ్మా వాళ్ళు ఏరి, వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరినూ నీకు శిక్ష వేయలేదా? ఈరోజు గమనిద్దాం, నిజంగా నాలో ఏం పాపం ఉంది అని వెతికేవాడు ఇంకొకరి మీద పాపం ఉందని నేరం మోపడండి. ఒకవేళ నిజంగా పాపం ఉన్నా, నేను ఎలా కడుక్కున్నానో, నన్ను ఎలా ప్రభు కడిగారు, ఆ వ్యక్తిని కూడా అలా కడగాలని పరుగులు పెడతారు. మీకు ఒక మాట చూపిస్తా చూడండి. ఇప్పుడు పక్షవాయువు గలవాణిని ఎవరు తీసుకొచ్చారండి ప్రభు దగ్గరికి? పక్షవాయువు వచ్చేసాడా? నలుగురు పట్టుకొని వచ్చి ఇంటి కప్పు మీద నుంచి పైకి దించారా? నలుగురు పట్టుకొని వచ్చారు, పైనుంచి కదా. అప్పుడు యేసు ప్రభు వారు పక్షవాయువుతో అన్న మాట ఏంటి? నీ పాపములు క్షమింపబడ్డాయి గనుక నీ పరుపెత్తుకొని వెళ్ళమన్నారా? అవునా కదా? చెప్పండి, అవునా? అవును. అంటే ఆ నలుగురు ఏం చేశారు తెలుసా? పాపంతో పడి ఉన్న వారిని యేసు దగ్గరికి లాక్కొచ్చారు. పాపములతో పడి ఉన్న వారి మీద నేరం మోపట్ల ఏం చేశారు? వాడు లేవలేడు, పక్షవాయువు వచ్చి పడున్నాడు. కానీ పక్షవాయువుకి కారణం వాడు చేసిన పాపాలు. యేసు దగ్గరికి ఆ నలుగురు లాక్కుని వచ్చారండి, మోసుకుని వచ్చారండి. నేరం మోపు వారేమో రాళ్ళు పట్టుకొని తిరుగుతారు, ఏ నేరం మోపుదామా అని. కానీ నిజంగా మాలో పాపం ఉంది అని గమనించిన వాడు, నేను ఎలా రక్షణ పొందుతున్నానో ఇంకా అనేకులు పొందాలని అలా పక్షవాయువులాగా ఇక అన్ని అవయవాలు పడిపోయి అన్ని పాపాలతో నిండుకున్న వాళ్ళని కూడా మోసుకున్న చేసి దగ్గర వేడుకుంటారండి వీళ్ళు బాగు చేయమని. ఏ మనస్తత్వం బాగుంది? నేరం మోపే మనస్తత్వమా? యేసు దగ్గరికి తీసుకుని వచ్చి లాక్కుని వచ్చి యేసయ్య దగ్గర వేడుకునే అనుభవమా? ఏది బాగుంది చెప్పండి? ఆలోచిద్దాం. ప్రభు ఒకవేళ రివార్డ్ ఇస్తే ఎవరికి ఇస్తారు? శాస్త్రులు పరిశీలిక ఆ నలుగురిక? ఆ నలుగురికి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన బుద్ధి ఎలా ఉంది? మన స్వభావం ఎలా? నువ్వే తప్పులు చేసావు అని ప్రభు అడగన్నానా? నువ్వు ప్రేమించేవాడిగా ఉన్నావా? నువ్వు నేరం మోపవాడిగా ఉన్నావా? ప్రేమ ఏం చేస్తుందండి? యేసు ప్రభు యొక్క ప్రేమ అలా కదిలింది కనుకనే మనందరి దోషములకు పరిహరింపు దొరికింది. మనందరికీ కూడా పాపంలోనట ఆయన సముద్ర అగాధంలో పడేస్తానన్నారండి. భూమి నన్న పిలవడానికి 6 నెలల బయటికి రాని యేసు ప్రభు వచ్చారు.
ఆ పాపాలను తేడానికి ఇంకెవరు రావాలి? వస్తే ఆయన రావాలి. ఆయన పడేస్తే ఇంకెవరండి తీయగలరు వాటిని బయటికి? విస్తారంగా క్షమించబడిన వాడు విస్తారంగా ప్రభువుని ప్రేమిస్తారు. వైస్ వర్సా అన్నమాట. అది విస్తారంగా ప్రేమించిన వాడు విస్తారంగా క్షమింపబడతాడు. క్షమాపణ పొందుకున్నవాడు ఇంకా అనేకులు క్షమించబడాలని వెతుకుతాడండి. ఎదుటివాడు బాగుపడాలని కోరుకునే వాడు వాళ్ళు లేవలేకపోయినా మోస్తుని వచ్చి ప్రభు దగ్గర వేసే స్వభావం ఉంటుంది. వ్యక్తి క్షమింపబడాలని ఆ వ్యక్తిని మోసుకుని వస్తే ఆ అనుభవం బాగుందా? నేరం మోపాలని ఆ నేరాలు మోసుకుని వస్తే ఆ స్వభావం బాగుందా? మోసుకుని వచ్చి క్షమించబడే స్వభావం. వ్యక్తుల్ని క్షమించాలి అనే స్వభావం బాగుంది కదా. యేసు ప్రభు వారు ఆమెతో చెప్తున్న మాట చూడండి. అందుకు యేసు లేదు ప్రభా అని చెప్పగానే అందుకు యేసు ఏమన్నారు? నేను నీకు శిక్ష విధింపను. ఇప్పుడు ఆమె ధర్మశాస్త్రాన్ని అనుసరించి శిక్ష పొందవలసిన అనుభవమే ఉండొచ్చు. కానీ యేసే చెప్తున్న మాట, నేను కూడా నీకు శిక్ష వేయనమ్మా. ఇప్పుడు ఈ నేరం మోపడానికి వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు చెప్పండి? ఏమయ్యారు మధ్యలో? ఎవరిని దేవుడు ఫూల్స్ గా చేశారు చెప్పండి? ఆమెనా? అది రోజు మన స్వభావం ఎలా ఉందో చెక్ చేసుకుని, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా సరే ఏసే ఒప్పుకోడమా? పాపం చేస్తున్నారు సరే అంటే వాళ్ళని పాపంలో కంటిన్యూ అవ్వమను అని కాదు, అది ఇంకా డేంజర్. ఆ స్వభావం కాదు ఆయనకి కావాల్సింది. మరి అందులో నుంచి బయటికి రావాలని నీ వంతు ప్రయత్నం ఏంటి? కొంతమంది ఎలా అంటారంటే ఇంత నువ్వు ఇలా చేసావా, సర్లే నేను ఇంకేం పట్టించుకోను అన్న స్వభావంతో తిరుగుతారు. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావా, అపవాది రాజ్యంలో ఉన్నావా? ఏంది నువ్వు పట్టించుకునేది? ఏం చేసిన ప్రభు నిమిత్తం చేయాలి చెప్పండి పక్క వారితో. చేసిన ప్రభు నిమిత్తం చేయాలి. అంటే నీ నిమిత్తం ఏం చేయడం లేదా అంటే అవును, జీవించేవాడు నువ్వు కాదు కదా, ఇక నీలో నివసిస్తున్న ప్రభువే కదా. ఆ తీర్మానం ఉందా? అది కూడా లేదా? లోకమునకు చనిపోయి క్రీస్తులో బ్రతికి కొనసాగాలంటే క్రీస్తు మనస్సు కావాలి. చెప్పండి, ఎవరి మనసు కావాలి? ఈరోజు ఒక్కటే, విచారంలో పట్టబడిన స్త్రీ అంటే ఎంత నేరం అండి. నిజానికి కోర్టు కూడా శిక్ష వేస్తుంది, అవునా? అలాంటిది వేసే అంటున్నాను, నేను నిన్ను శిక్షింపను అని అంటాను. ఏసయ్య క్షమించగలేదు, నీకేంటి బాధ? ఓ శాస్త్రి, ఓ పరిసయ్యుడా, ఏసు క్షమిస్తున్నారయ్యా, నీకేంటి ప్రాబ్లం?
అని ఆమెతో చెప్తున్నమాట, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము అని ఆమెతో చెప్పాను. ప్రపంచమంతా ఆమెను విడిచిపెట్టారని తెలిసినప్పుడు ఒకే ఒక్క వ్యక్తి ఆమెను క్షమిస్తున్నారన్నప్పుడు ఆమె ఎవరి పక్షాన ఉంటది? క్షమిస్తున్న వారి పక్షాన, నేరం మోపుతున్న వారి పక్షాన? చెప్పండి. అంటే ఎందుకు పాపులు సుంకర్లు బాగా నెత్తిని కూర్చుంటారు ప్రభు కంటే ఇదే కారణం. ఆయన క్షమిస్తారు. నువ్వు కూడా క్షమించు, నీ పక్షాన్ని కూడా ఉంటారు. యేసు నిన్ను ఎందుకు ఎన్నుకున్నారో తెలుసా? ఆయనలాగా బ్రతకడానికి. ఆయనలాగా బ్రతకమంటే తెల్ల బట్టలు వేసుకొని ఒంటికి స్నానం చేస్తే చాలా. అంతరంగాన్ని కదా ఆయన చూసేది. సంఘంలో అన్నిట్లో కూడా పెను మార్పులు రావాలంటే ఒకరినొకరు క్షమించుకొని, ఒకరినొకరు భరించుకొని, ఒకరినొకరు ప్రేమించుకునే అనుభవంలోకి వెళ్తే అసలు ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడిపోద్ది. ఒకరి మీద ఒకరు నేరం మోపుకునేంత వరకు ఒక రాయి మీద ఒకటి నిలవదు. అంటే సంఘం పక్కన పెట్టు, అసలు ఇల్లు కూడా కట్టబడదు. చెప్పండి, ఒక ఇల్లు కూడా కట్టబడదండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటి? భర్త మీద భార్య చెప్పాలా, భార్య మీద భర్త చెప్పాలా? ఎప్పుడు చూడ కంప్లైంట్లే. పిల్లల తల్లిదండ్రుల మీద చెప్పాలి, తల్లిదండ్రులు పిల్లల మీద చెప్పాలి. 10 మంది ముందు పెట్టి వాళ్ళ నేరం మోపి నువ్వేం సంపాదిస్తావు? అయ్యో, యేసయ్య స్వభావం నీకు ఇంకా అర్థం కాలేదా? వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ అయినా సరే నేరం మోపు వారు ఉన్నారా? అని క్షమిస్తారు అక్కడ. అదే నేరం మోపు వారు లేరా? ఆమెను ఎక్కడ పట్టుకోవాలో ప్రభు పట్టుకుంటారు. ఆమెను ఎలా బాగు చేయాలో ఆయన బాగు చేస్తారు. చూడండి, సమస్తమును బాగు చేయవాడు ఆయన. నాశనం చేయవాడు కూడా ఆయనే. ఆయన నాశనం చేయడం ప్రారంభిస్తే ఎవరు కట్టబడలేరు తెలుసా? పర్వతం మీద ఇల్లు కట్టుకున్నా సరే అక్కడి నుంచి కూడా కూల్చి వేస్తానన్నారు ప్రభు. ఆయన న్యాయం, ఆయన నీతి అన్ని కూడా ఉన్నతమైనవి, పరిశుద్ధమైనవి. పరిశుద్ధులు మాత్రమే వాటిని వివేచింపగలరు. మిగిలిన వాళ్ళకి అందరికీ అవి వెరితనంగానే ఉంటాయి. అవి వివేచించిన వారు, అవి గ్రహించిన వారు, ఆయన పరిశుద్ధుడు అనే మాట తప్ప ఆయన సంఘంలో లేదా ఆయన పర్మిసెస్ లో ఇంకేం మాట రాదండి. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పుటల్లో ఏముందో తెలుసా? ఏం పవర్ రిలీజ్ అవుతుందో తెలుసా? పాపములను పవిత్రపరిచే, పాపిని పవిత్రపరిచే పవర్ రిలీజ్ అవుతుందండి పరిశుద్ధుల్లో. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వాతావరణం మొత్తం ఆ పరిశుద్ధతతో నిండుకుపోతే
అని మనకు కనిపిస్తాయి. ఆయన దగ్గర అవి ఆఫ్టర్ ఆల్ గాన ప్రతిగానాలు జరుగుతున్నాయండి. నువ్వు మోపే నేరం ఆఫ్టర్ ఆల్ ఆయనకి. నువ్వే ఎలివేట్ అవ్వు పరిశుద్ధతలోనికి. ఆహ్వానం అందరికీ ఉంది, అవకాశం అందరికీ ఉంది, వాడుకునేది కొంతమంది. నువ్వు కూడా తయారుగా ఆయన పరిశుద్ధుడు అని, ఆయన పరిశుద్ధతను వివరించడానికి నువ్వు కూడా రెడీ అవు. ఇప్పుడు చెప్పండి, శాస్త్రులు పరిచయులు ఒకవేళ అవకాశం ఇస్తే శాస్త్రులు పరిచయులు ఆయన పరిశుద్ధుడు అనగలరా? పాపాత్మురాలైన స్త్రీ ఆయన పరిశుద్ధత గురించి వివరించగలరా? చెప్పండి. ఎందుకు తెలుసా? క్రీస్తుని గురించి నువ్వు సాక్షిగా ఉండలేకపోతున్నావు. నువ్వు క్షమించే అనుభవం లేదు, క్షమించబడే అనుభవం లేదు. ఎందుకంటే నువ్వు నేరం చేయలే కదా, నువ్వు నీతిమంతు కదా, నీకు దాని విలువ తెలియదు కదా, నీకు ఆ సెన్సిటివిటీ లేదు. సో నువ్వు ప్రభుని ఏం చేయలేవు. ఆయన పరిశుద్ధత గురించి నువ్వు కొనియాడలేవు. ఆయన పరిశుద్ధత ఎందులో దాగి ఉందో తెలుసా? పాపములను క్షమించే దానిలో దాగి ఉంది. నేరములు లేవని కాదండి, పాపం జరగలేదని ఆయన పరిశుద్ధుడిగా లేదండి. ఆయన ప్రేమయ్యై ఉన్నాడు అంటే కేవలం ఆయన ప్రేమించేవారు చుట్టూ ఉన్నారని కాదండి. ఆయన లోకమునకు వెలుగై ఉన్నారంటే దాని అర్థం చుట్టూ వెలుగే ఉంది కనుక ఆయన వెలుగై ఉన్నారని కాదు. చుట్టూ చీకటి ఉంది కనుకనే ఆయన వెలుగై వచ్చారు. ఆమేన్. చుట్టూ పాపమే ఉంది, అందుకే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నారు. చుట్టూ రోగములే ఉన్నాయి, అందుకే ఆయన వైద్యుడుగా ఉన్నారు. రోగములతో పాటు కొట్టుకుపోయే బ్యాచ్ లో ఉంటావా? వైద్యుడితో సాంగత్యం చేసి వైద్యుడు బ్యాచ్ లోకి వెళ్తావా? చెప్పండి. వైద్యుడు బ్యాచ్ లోకి వెళ్తాం. ఆమేన్. అంతే, నీ ప్రాబ్లం సాల్వ్. ఇక ఆయన మీద నేరం మోపాలని తిరక్కు, అయిపోయింది. నీకు అర్థమైందా? ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ కనపడిన నువ్వేం చేస్తావు? క్షమిస్తాం. హల్లెలూయా. క్షమించబడి వారు ఆయన ప్రేమిస్తారు. ఇంకా అలా ఆయన ప్రేమించు అని ఎంతమందిని తయారు చేస్తావు? నువ్వు అలా నక్షత్రంలో వెలుగుతూ ఉంటావు నాన్న. అని అందుకే 12వ వచనంలో ఏం మాట చెప్పారు? చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. చాలు. ఆయన ఎవరు వెంబడించగలరు? చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అంటే చీకటి అనుభవం ఉన్నవారే వెలుగు యొక్క విలువ తెలుసు గనక ఆయన లోకమునకు వెలుగుగా కనపడగలరు. అంటే ఎవరికి కనపడగలరు తెలుసా? చీకట్లో ఉన్న వారికి.
చీకట్లో ఉన్న వాళ్ళకే. హల్లెలూయా. అండ్ నేనే చీకటి అని గ్రహించిన వారు వెలుగు కొరకు వెతుకుతారండి. నన్ను ఎవరైనా వెలిగించగలరా అని ఆరిపోయిన వాళ్ళే వెతుకుతారు తప్ప. ఒక మాట చెప్పనా, ఒక చిన్న బ్యాటరీ బల్బు చెప్పండి, బ్యాటరీతో వెలుగుతున్న బల్బ్ అని చెప్పండి. ఇంకో పక్కనేమో చీకటి బతుకు. ఎవరు వెతుకుతారండి వెలుగు కోసం? బ్యాటరీతో వెలుగుతున్న బల్బా, ఈ చీకట? ఎవరు నిజంగా వెతుకుతారు? చీకటే. ఎందుకు? ఆ బ్యాటరీతో వెలుగుతున్న బల్బ్ అనుకుంటుంది నేను వెలుగుతున్నాను కదా అని. సో ఇంకా అది వెతకదు. ఆ బల్బు అప్గ్రేడ్ అవుదాం అనుకోదు. అది ఎలా బతికేస్తుంది తెలుసా? చీకటిని చూసి నేను చీకటిగా లేనమ్మయ్యా అనుకుంటూ బతికేస్తుంది. కానీ చీకటి అలా కాదు, నన్ను ఎవరు వెలిగిస్తారా అని ఎదురు చూస్తుంది. అందుకే ఆయన చెప్తున్నారు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు ఇక చీకట్లో నడువక. ఎలా ఉంటాడట? వెలుగులో నడుస్తాడు. మామూలు వెలుగు కాదు, జీవపు వెలుగు. చెప్పండి, ఎటువంటి వెలుగు? జీవపు వెలుగు. ఇప్పుడు ఆయన వెలుగు ఇవ్వాలనుకోండి, చీకట్లో నడుస్తున్న వాళ్ళకి వెలిగిస్తారా? ఈ బ్యాటరీ లైట్ పట్టుకున్న వాళ్ళకి ఇస్తారా? చీకట్లో నడుస్తున్నారు. హల్లెలూయా. అయిపోయింది. ఆయన నీతి వెతకమని ఊరికనే చెప్పలా. ఆయన నీతి వెతుకుతుంటే ఇంకొక డైనమైట్ బాంబు అవసరం లేదండి కొండలు పేలిపోవడానికి. వింటున్నారా? ఆయన నీతి వెతుకుతున్నప్పుడు, ఆయన నీతి గనక దొరుకుతుంటే, గ్రహింపులోనికి వస్తుంటే ఒకటే అర్థమవుతుంది, ఇంతకాలం మనం రాంగ్ అని అర్థమవుతుంది. ప్రభు నీతి, ప్రభు న్యాయం మనకు అర్థం అవ్వాలని ప్రభు ఎదురు చూస్తున్నారు. ఈరోజు సంఘంలన్నిటి గురించి ఇదే ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు ప్రేమించుకోవాలనేదే మీరు ఇచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను పాటించుటలో సంఘం బిజీ అయిపోవాలని ప్రార్థన చేద్దాం. సంఘం పండగల్లో బిజీ అయిపోయింది. మొన్నటిదాకా ఈస్టర్ పండగ చేశారు కదా, ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయి ఉంటది సంఘాలన్నీ. దేనికోసం? ఎప్పటి వరకు? మళ్ళీ క్రిస్మస్. మళ్ళా క్రిస్మస్ వరకు కొంచెం లీజర్ గా ఉంటారు. సో పండగలు చేయడంలో బిజీ అయిపోయారు. కాదు, ఇప్పుడు క్షమించుకోవడంలో బిజీ అయిపోవాలి. ఒకరినొకరు ప్రేమించుకున్నటలో బిజీ అయిపోవాలి. దేవుని నీతిని వెతుకుటలో బిజీ అయిపోవాలి. దేవుని న్యాయములు గ్రహించుటలో బిజీ అయిపోవాలి. ప్రార్థన చేద్దామా? బాధ్యత ఉంది అని అర్థమవుతుందా? అయితే ప్రార్థన చేద్దాం. అక్క. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord.